సో ఏపీకి జలహారతిగా మారుతుంది అన్న ఈ ప్రాజెక్టు మీద ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం చెలరేగుతుంది. 81,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రజెంట్ అయితే తలపెట్టింది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడింది. దీనికి 40,000 ఎకరాల ల్యాండ్ కూడా అవసరము. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే కనుక ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రాజెక్టు మీద ఇంతటి వివాదం ఎందుకు? అసలు దీని అంతటి గురించి కూడా మనం మాట్లాడదాము. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు యూటీవీ CEO అండ్ ఎనలిస్ట్ శివారాచర్ల గారు. వెల్కమ్ శివారాచర్ల గారు. అసలు బనకచర్ల ప్రాజెక్ట్ ఏపీకి జలహారతిగా మారుతుంది అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వేరేలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకి నష్టం చేకూరుస్తుంది అని బలంగా కూడా చెబుతూ ఉన్నారు. నిజం అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, దీని ప్రతిపాదన ఏంటి, దీని మోటో ఏంటి? రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా రెండు రాష్ట్రాలు పరస్పరం అటు తెలంగాణ గడితే ఆంధ్ర, ఆంధ్ర గడితే తెలంగాణ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన మీద కూడా ఇది దోపిడీని తెలంగాణ ప్రభుత్వం అంటాం, లేదంటే మీకు అనుమతులు లేవు అని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అంటాము. ఆంధ్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈ ప్రాజెక్టు పాత ప్రాజెక్టు, మేము రెండు రకాల విలువలు ఉంటాయి. నికర జలాలు, వరద జలాలు. నికర జలాలు అంటే ఇది ఇన్ని నీళ్ళు ఖచ్చితంగా మనకు వస్తాయి. సో ఆ వచ్చే నీళ్ళలో మనం ఇంత వాటర్ చేసుకుని నికరంగా అది 75%, 65% పెట్టుకుని వస్తుంది. రెండోది ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేది వరద జలాలు. వరదలు వచ్చినప్పుడు మనకు వచ్చే జలాలు, వరద జలాలు ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వరద జలాల ఆధారంగా కడుతున్నది ఈ ప్రాజెక్టు. కాబట్టి దీని కేటాయింపుల మీద లేదా మరొక దాని మీద మీకు ఎక్కువ ఏమంటారు అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఇది. అయితే మనం ఈ రెండు రాష్ట్రాల వివాదాల గురించి మాట్లాడుకుంటూ పోతే అది వ్యాస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే కాళేశ్వరం కట్టినప్పుడు వచ్చింది, పట్టిసీమ ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి దాన్ని ప్రతిపాదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో కొంత అభ్యంతరం తెలిపింది. కాళేశ్వరం ప్రభుత్వం అప్పుడైతే ఎవరు నికరంగా ఫైట్ చేయలేదు దాని మీద. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్ట్ అంటే ఒక రోజుకు 3 TMCలు తీసుకెళ్ళటం కోసం కృష్ణా రివర్ మీద రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని ప్రతిపాదించినప్పుడు అప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు గట్టిగా కోర్టులకు వెళ్ళారు, NGTకి వెళ్ళారు. ఫైనల్గా దాన్ని ఆపమని కూడా చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరం టు బనకచర్ల, పేరుకి ఇది పోలవరం టు బనకచర్ల అయినా ఇది జాతీయ నదుల అనుసంధానం. జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా మనకు గోదావరి పెన్న అనుసంధానము వయ కృష్ణ అనేది బనకచర్ల అనేది మనం పెట్టుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్గా ఏంటంటే గోదావరి పెన్న అనుసంధానం ఎలా చేస్తుంటే వయ బనకచర్ల మీద చేస్తాం అన్నమాట. ఇది ఇది కాన్సెప్ట్. గోదావరి జలాలు పెన్నాకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే బనకచర్ల, రాయలసీమకి ఏదైతే కరువు సీమ అని చెప్పుకుంటున్నామో రాయలసీమకు నీళ్లు ఇవ్వటం కోసం అని చెప్పేసి బనకచర్ల వరకు తీసుకొస్తాం. అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ ఏ ప్రాంతాలు కూడా లాభపడున్నాయి? అంటే దానికన్నా వెళ్ళే ముందు అసలు ప్రాజెక్ట్ స్వభావాన్ని చూసినప్పుడు పోలవరం బనకచర్ల అన్నప్పుడు అసలు బనకచర్ల అనేది ఎక్కడ ఉందనేది ఒకసారి చూడాలి. బనకచర్ల వచ్చేసి మనకు ఇప్పుడు నంద్యాల జిల్లా, ఇక్కడ లేనట్లుంది. వాళ్ళు PCR వాళ్ళని ప్లే చేయమని బనకచర్ల ఫోటో ప్లే చేయండి. PCR ఈ మీన్ వైల్ బనకచర్ల ఫోటోని ఎంత పెట్టండి. బట్ మనం మాత్రం అంటే డెఫినెట్గా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది కూడా 40,000 ఎకరాలు ఈ ప్రాజెక్ట్కి అవసరము. అండ్ ఇప్పటికే కూడా 81,000 కోట్లు అవసరమవుతుంది ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది. ఇంకా లేట్ అయితే అది 1,00,000 కోట్లు కూడా దాటొచ్చు అని కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది. అయితే అసలు ప్రధానంగా ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే ఈవెన్ సముద్ర మట్టంతో వీటితో కంపేర్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఒక 225 మీటర్లు కూడా దీనికి లిఫ్ట్ ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరోవైపు ఈ రిజర్వాయర్కి మధ్యలో నాగార్జున సాగర్ని వాడుతున్నారు. ఏది బొల్లపల్లి రిజర్వాయర్కి ముందర నాగార్జున సాగర్ని వాడుతున్నారు. దానివల్ల తెలంగాణ ముఖ్యంగా కూడా అపోజ్ చేస్తూ ఉంది. ఇది ఒక నీళ్ల దోపిడీ అని కూడా చెబుతూ ఉంది అని చెప్పి కూడా ప్రధానమైన పాయింట్స్. ఇక్కడ మీరు 3 అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టుకి వచ్చే ఛాలెంజెస్ అనేది ఒకటి, రెండు ఏ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది రెండోది, దీని ఖర్చు గురించి 3 అంశాలు మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇది గోదావరి వరద జలాలు. వరద జలాలు అంటే అధిక వరద వచ్చినప్పుడు లేదా ఈ పాటికి గోదావరి అంటే ఇప్పుడు మనకుంది కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే. పోలవరం అనేది స్పిల్వే పూర్తయింది కానీ రిజర్వాయర్ పూర్తి కాలేదు. స్పిల్వేలో స్టోరేజ్ ఉండదు. కాలువ ద్వారా నీళ్లు తీసుకోవాలి,
లేదా గేట్లు ఎత్తేసి పెట్టాలి. సో అక్కడ పోలవరం ఇప్పుడు ఏదైతే ఉందో స్పిల్వే ద్వారా గేట్లు ఎత్తి పెట్టడం తప్పితే అక్కడేమి రిజర్వాయర్ లేదు, ఆపుకోలేము. యాక్చువల్ ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది ఇంకా పూర్తిగా లేదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, డయాఫ్రామ్ వాల్ దెబ్బతినటము, అది పూర్తిగా కాకపోవడం అనేది ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నది ఓన్లీ మనకు ధవళేశ్వరం రిజర్వాయర్. ధవళేశ్వరం రిజర్వాయర్ ఒరిజినల్ కెపాసిటీ 2.9 TMC. ఎన్నో సంవత్సరాల తర్వాత దాని మీద పూడికలు డ్యామేజ్లు అంతా చూసుకుంటే నాకు తెలిసి ఇప్పుడు 1.5 to 2 TMC మాత్రమే ఉంటుంది. అది చాలా తక్కువ. గోదావరి డెల్టా బాగా కాలువలు ఉంటాయి దానికి ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ నీళ్లు కావాలి. సో వరదలు వచ్చినప్పుడు దానికి నీళ్లు తీసుకుంటూ వెళ్తుంటారు. ఒకసారి వరద ఆగిపోయింది అనుకోండి, ధవళేశ్వరం కేవలం బ్యారేజ్ ఇస్ నాట్ ఎ రిజర్వాయర్. బ్యారేజ్ అనేది జస్ట్ ఆపడం కోసం పెట్టింది అనమాట. ఆ నీళ్ళని మనం ఎక్కడ వాడుకోవడానికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు 2015లో వచ్చినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు కట్టేసి పోలవరానికి ఎగువన ఒక లిఫ్ట్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చి పోలవరం కుడికాలువ ద్వారా రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే పోలవరం పనులు మొదలుపెట్టి కుడికాలువ పనులు చాలా వరకు చేశారో ఆ పనులను పూర్తి చేసి అదే కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఈ గోదావరి కృష్ణానుసంధానం అని దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు రెండు రకాలైన వినియోగాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ పట్టిసీమలో కూడా రిజర్వాయర్ లేదు, ఎక్కడ రిజర్వాయర్ లేదు. అక్కడ ధవళేశ్వరం ఎట్లయితే నేను 2.9 అన్నాను, ప్రకాశం బ్యారేజ్ కూడా 3 TMCనే, ఇది ఒరిజినల్గా. పూడికలన్నీ పోతే అది కూడా 2కి వచ్చి ఉంటుంది అనమాట. అవేవి కూడా స్టోరేజ్ రిజర్వాయర్లు కాదు. వరద వచ్చేప్పుడు నీళ్ళని డెల్టాకి ఏమంటారు, డెల్టాకి ఇచ్చుకుంటూ డెల్టా కాలువలకు ఇచ్చుకుంటూ వాడుకునే దానికి మాత్రమే ఇవి పనికి వస్తాయి. అవి మొత్తం స్టోరేజ్ కావాలి. తర్వాత ఇక్కడి నుంచి నీటిని పెన్నా వరకు రాయలసీమ తీసుకెళ్ళాలి. సో రాయలసీమ తీసుకెళ్ళాలంటే రాయలసీమలో గుండెకాయ లాంటిది మనకు ఏమంటాము బనకచెర్ల. సో ఆ బనకచెర్ల దగ్గర తీసుకుపోవాలి. సో బనకచెర్ల ఫోటో వస్తుందా?